వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ సమ్మెలతో భగ్గుమంటోంది. ఓవైపు అంగన్వాడీలు, మరోవైపు పారిశుద్ధ్య కార్మికుల సమ్మెలతో ఏపీ అట్టుడికిపోతోంది. కనీసం వేతనం కోసం మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో 15 రోజులుగా నిరవధికంగా కొనసాగుతున్న సమ్మె తారాస్థాయికి చేరుకుంది. అరెస్టులు, వాగ్వివాదాలు, తోపులాటలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో ఏపీ వ్యాప్తంగా చెత్తాచెదారం ఎక్కడికక్కడ పేరుకుపోతోంది. తీవ్రమైన దుర్గంధంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం బారిన పడతామంటూ మండిపడుతున్నారు. ఇదెక్కడి చెత్త పాలన అంటూ జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మెతో వీధుల్లో చెత్తాచెదారం కదలలేదు. డ్రైనేజీల వద్ద చెత్తాచెదారం పేరుకుపోయి ఎక్కడికక్కడ మురుగునీరు రోడ్డుపైకి వస్తోంది. వార్డుల్లో ఏ వీధి చూసినా చెత్తా కుప్పలే దర్శనమిస్తున్నాయి. పలుచోట్ల డంపర్ బిల్లు నిండిపోయి చెత్తంతా రహదారిపైకి వచ్చేసింది. దీనికి తోడు కుక్కలు, పందులు, గేదెలు చెత్తను చిందరవందర చేసేస్తూ ఉండడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్గంధం రాజ్యమేలుతోంది. దీనికి తోడు దోమలు, ఈగలు విజృంభిస్తూ ఉండడంతో అంటువ్యాధులు, జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారులపై సైతం ఎక్కడికక్కడ చెత్త దర్శనమిస్తోంది. దీంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. తమ ఇళ్లలోని చెత్తను కాలువల్లో వేసేస్తూ ఉండడంతో అవి వ్యర్థాలతో పేరుకుపోతున్నాయి. చెత్త పేరుకుపోవడంతో దోమల బెడదతో అల్లాడిపోతున్నామని ప్రజలు వాపోతున్నారు. దుర్వాసన భరించలేకపోతున్నామంటున్నారు. ఇళ్ల సమీపంలోనే చెత్త పేరుకుపోవడంతో భరించలేని దుర్వాసన వస్తోందని, బయట తిరగలేని పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి అన్న డిమాండ్లు సర్వత్రా వినిపిస్తున్నాయి. అయితే మున్సిపల్ కార్మికుల డిమాండ్లను పట్టించుకుని జగన్ ప్రభుత్వం కార్మికుల చేత కన్నీరు పెట్టిస్తోంది. కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చకపోగా ప్రైవేటు కార్మికులతో చెత్తను తరలించేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నించడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మా కడుపులు కొట్టడానికి ప్రయత్నిస్తున్న జగన్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామంటూ కార్మికులు హెచ్చరిస్తున్నారు.